కలియుగంలో అపర దత్తాత్రేయ అవతారంగా పేరొందిన సద్గురువు షిరిడీ సాయినాథుడు ప్రేమ, భక్తి, సేవ అనే 3 సూత్రాలను బోధించి తనను నమ్మిన వారిని సన్మార్గంలో నడిపించిన దివ్యమూర్తి బాబా. తాను సమాధి చెందిన తర్వాత కూడా పిలిస్తే పలుకుతా అంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈనాటికి పిలవగానే పలికే దైవంగా భాసిల్లుతున్న సద్గురువు బాబా. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో హైదరాబాద్ హయత్ నగర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం గురించి తెలుసుకుందాం. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం. కలియుగంలో సర్వమత సమానత్వానికి, మత సామరస్యానికి పెద్దపీట వేసి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే అన్న సూత్రాన్ని బోధించిన సద్గురువు షిరిడీ సాయిబాబా. చాంద్ పాటిల్ కుటుంబం పెళ్లి ఊరేగింపుతో షిరిడీలో అడుగుపెట్టిన బాబా తాను సమాధి చెందే వరకు షిరిడీలోనే నివసించారు. సా అంటే సాక్షాత్తు, ఈ అంటే ఈశ్వరుడు అని అర్థం వచ్చేట్టుగా మహల్సాపతి పిలిచిన పిలుపే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువని గురుగీత చెబుతోంది. నిజమైన జ్ఞాన సంపన్నుడైన గురువు అరిషడ్వర్గాలపై తాను స్వీయ నియంత్రణ సాధించి సర్వవ్యాపకుడైన పరమాత్మతో అనుసంధానం కావడం మాత్రమే కాక ఏకత్వాన్ని అనుభూతి చెందడమే కాక తన శిష్యులను అంటే తనను నమ్మిన వారిని జ్ఞాన మార్గంలో పయనింపజేస్తాడు. సాధకుడికి అలాంటి జ్ఞానం కలగాలన్నా, కలిగిన ఆ జ్ఞానం పరిపూర్ణమవ్వాలన్నా, పరంపరాగతంగా ముందు తరాలకు తాను దాన్ని అందజేయాలన్నా గురువులకే గురువైన దత్తాత్రేయుడి అనుగ్రహం చాలా అవసరమని పురాణ వచనం. అట్టి వరదుడైన దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు. ఆ దత్త పరంపరలో కలియుగంలో అనేక మంది భక్తులు దత్తావతారంగా భావించే సద్గురువు షిరిడీ సాయినాథుడు. నమ్మి కొలిచిన భక్తులను ఇంట, వెంట, జంట కంటముండి కాపాడే గురువుగా, దైవంగా భాసిల్లుతూ షిరిడీ సాయినాథుడు ఊరూరా వాడవాడలా కొలువు తీరి పూజలందుకుంటూ ఉన్నాడు. శ్రద్ధ, సబూరి అనేవి షిరిడీ సాయినాథుడు తనను నమ్మిన శిష్యులకు, తనను దైవంగా భావించే భక్తులకు బోధించిన మూల సూత్రాలు. శ్రద్ధ అంటే భక్తి, సబూరి అంటే ప్రేమ. ఈ రెండింటితోనే సమస్త ప్రపంచాన్ని జయించవచ్చునని చాటి చెప్పిన దయామూర్తి, కరుణామూర్తి షిరిడీ సాయిబాబా. లోకంలో ప్రతి జీవిని దైవ స్వరూపంగానే భావించి ఆదరించాలని ఆయన జీవించి ఉన్న కాలంలో బోధించిన సూక్ష్మం ఈనాటికి ఆయనను నమ్మిన భక్తులకు నిత్య జీవితంలో ఆచరణ యోగ్యమైన వేదంగా భాసిల్లుతోంది. అలాంటి సద్గురువైన
సాక్షాత్తు కలియుగంలో దత్తావతారంగా భాసిల్లుతోన్న షిరిడీ సాయినాథుడిని జనం గుండె గుడిలో నిలుపుకొని ఊరూరా వాడవాడలా మందిరాలు నిర్మించుకొని కొలుచుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్మితమైన దివ్య భవ్య మందిరమే హైదరాబాద్ హయత్ నగరంలోని షిరిడీ సాయినాథుని మందిరం. షిరిడీ సాయినాథుడిని మనసారా నమ్మికొలిచే భక్తులంతా కలిసి విరాళాలు పోగు చేసుకొని తమ సొంత నిధులతో ఈ షిరిడీ సాయి మందిరాన్ని నిర్మించుకున్నారు. నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, ఎన్నో మహిమలు నీ కథనంలో, ఎన్నో వింతలు నీ చరితంలో. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. సూఫీ పకీరుల మోకాళ్ల వరకు కప్నీని ధరించి తలపాగా చుట్టుకొని ముస్లిం పకీరు వేషధారణలో కనిపించిన బాబా సర్వమత సారాన్ని ఆపోసన పట్టిన గురువుగా నిలిచిపోయారు. అన్ని మతాల వారిని ఆదరించి అక్కున చేర్చుకొని భగవత్ స్వరూపంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భగవంతుడిని గురించి తెలుసుకున్న సాధకుడు లేదా గురువు మాత్రమే పరమాత్మ గురించి ఇతరులకు సరిగ్గా బోధించగలడు, పరమాత్మను చేరుకునే మార్గాన్ని సూచించగలడు. అలా తనను నమ్మిన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకున్న సద్గురువు షిరిడీ సాయినాథుడు. ప్రేమే పెట్టుబడిగా ప్రేమను పెంచే సాధనంగా అందరికీ తెలిపి ఆ ప్రేమను అందరికీ అందించి సకల మానవులను సమదృష్టితో చూడాలన్న పరమ సత్యాన్ని ప్రేమగా బోధించిన సద్గురువు షిరిడీ సాయినాథుడు. ఆయన నడత నిత్య అనుసరణీయం. ఆయన చూపిన మార్గం సర్వులకు ఆచరణీయం. కుల మతభేదాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూసిన ఆ సద్గురువు షిరిడీ సాయినాథుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని 10 మందికి పంచాడు. తాను అనుసరించిన మార్గాన్ని 10 మందికి అందించాడు. అందుకే ఆయన సద్గురువు అయ్యాడు. అందుకే ఆయన చిరస్మరణీయుడయ్యాడు. అందుకే ఆయన కలియుగంలో వేలాది లక్షలాది మందికి ఆరాధ్య దైవమయ్యాడు. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయిదే. షిరిడీ గ్రామంలో నివసించి నమ్మిన భక్తులను ఉద్ధరించిన షిరిడీ సాయినాథుడు షిరిడీ గ్రామంలోనే సమాధి అయ్యాడు. తాను సమాధి అయిన తర్వాత కూడా పిలిస్తే పలుకుతానని మాట ఇచ్చి ఈనాటికి ఈ మాటను నిలుపుకుంటున్నారు. ఆయనపై పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి కొలిచే భక్తులు బాబాను తమ ఇంటి దైవంగా భావించి పూజించి సేవించి ఆయన చూపిన సేవా మార్గంలో పయనించి పునీతులవుతున్నారు. అంతులేని ఆనందాన్ని సంతోషాన్ని మతినిండా నింపుకొని సాయినాథుడు చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆ షిరిడీ సాయినాథుడిని మదినిండా నింపుకున్న 120 మంది భక్తులు తమంతట తాముగా ముందుకొచ్చి విరాళాలను సేకరించుకొని స్వచ్ఛందంగా నిర్మించుకున్న సుందరమైన మందిరం హైదరాబాద్ హయత్ నగర్లోని శ్రీ షిరిడీ సాయి మందిరం. సువిశాలమైన ప్రాంగణం, విశాలమైన ప్రహారీ. ఆ ప్రహారిని దాటుకుని ఈ షిరిడీ సాయి మందిరం ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తుల మనస్సులో అనంతమైన ప్రశాంతత, అంతులేని ప్రేమ ఉప్పొంగుతాయి. కలయా వైష్ణవ మాయయా, కలయా వైష్ణవ మాయయా, సాయి
वैष्णवमायया साई लीला तरङ्गालया कलया वैष्णवमायया साई दया जगनिधिया निधि साई कटाक्षधारया साई दया जगनिधिया निधि साई कटाक्षधारया साई दया जगनिधिया निधि साई कटाक्षधारया साई दया जगनिधिया निधि साई कटाक्षधारया। ఈ మందిరానికి సువిశాలమైన ప్రహారీ మరింత అందాన్ని చేకూరుస్తోంది. రెండంతస్తులుగా నిర్మించిన ఈ మందిరం కింద భాగంలో ఉన్న సువిశాలమైన హాల్లో ఈ మందిరాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ జరిగే అన్న సమారాధన వల్ల, ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాల వల్ల ఈ నేలకు అంతటి మహత్తు కలిగిందేమో అనే రీతిలో షిరిడీ సాయినాథుడు ఇక్కడ కొలువై నిరంతరం తనను సేవించవచ్చే భక్తులను అనుగ్రహిస్తూ వారిపై అపారమైన కరుణను, వాత్సల్యాన్ని కురిపిస్తున్న భావన ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్క భక్తుడి మదిలో కలుగుతోంది. శ్రమకు తగిన ఫలమును, శక్తికి మించిన బలమును, షిరిడి చేరిన పుణ్యమును, శరణు కోరిన సర్వమును సాయి సాయి ప్రసాదించును, ప్రేమ ప్రసాదము అందించును, సాయి ప్రసాదించును, ప్రేమ ప్రసాదము అందించును, సాయి నామం వేదమంత్రం. దూరం నుండే కనిపించే మందిరం ప్రధాన మండపంపై ఉన్న సీతారాముల విగ్రహాలు, వారిని నిరంతరము కొలిచే పరమ రామభక్తుడైన ఆంజనేయుడి విగ్రహం మొదటి చూపులోనే భక్తుల మదిని దోచుకుంటాయి. ఈ ప్రాంగణంలో ఆగ్నేయ భాగంలోని ధుని ఉంటోంది. భక్తులు ముందుగా ధుని దగ్గరకు వెళ్ళి తాము తెచ్చిన సంభారాలను భక్తితో ధునిలో ఉన్న అగ్నికి సమర్పించి నమస్కరించుకుంటారు. కోరికలను ధునిలో వేసి సత్కర్మలను పరమాత్మకు అర్పించి నిష్కామంగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని బోధించిన షిరిడీ సాయినాథుడి పలుకులు ఈ ధునిని సందర్శించుకున్న క్షణంలో భక్తుల మదిలో మెదులుతాయి. ధునిలో సమర్పించే వస్తువులు అగ్నిలో దహనమై అలా వాటిని సమర్పించే వారి పాపాలను కూడా దహిస్తాయని భక్తుల విశ్వాసం. అలా ధునిలో విభూతిని బాబా ప్రసాదంగా స్వీకరించడం షిరిడీ సాయి భక్తులకు అనుభవైక వైద్యమైన నిత్య సత్యం. హైత్ నగర్లోని షిరిడీ సాయి మందిరం సువిశాలంగా ఉంటోంది. మొదటి అంతస్తులోని మందిరం ప్రధాన హాల్లోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా బాబా దివ్యమంగళ విగ్రహం కానవస్తోంది. బాబాకు ఒకవైపున లక్ష్మీ గణపతి పాలరాతి విగ్రహం, మరోవైపున దత్తాత్రేయుడి పాలరాతి విగ్రహం రెండు చిన్న మందిరాల్లో ఉంటాయి. ఈ మందిరంలో కొలువై ఉన్న ఈ షిరిడీ సాయినాథుడి విగ్రహానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి చేతుల మీదుగా 2012లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. బాబా 7 అడుగుల 6 అంగుళాల బాబా పాలరాతి విగ్రహం అచ్చంగా షిరిడీలోని మందిరంలో ఉన్న విధంగానే కనిపిస్తోంది.
మున్ముందుకు అడుగులు వేస్తూ బాబా పాలరాతి విగ్రహానికి దగ్గరవుతున్న తరుణంలో సాక్షాత్తు బాబా తమ కళ్ల ముందు నిలిచిన భావన భక్తులకు కలుగుతోంది. చిరునవ్వు మోముతో కాలుపై కాలు వేసుకొని తలపై వెండి కిరీటంతో పైన పట్టు శాలువాను ధరించి తనను దర్శించవచ్చిన భక్తులను ప్రేమగా పలకరిస్తున్నట్టుగా బాబా దర్శనమిస్తారు. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. మెట్ల వరుసను దాటుకుని మందిరము మొదటి అంతస్తులోకి ప్రవేశించిన భక్తులు మందిరం ప్రధాన ద్వారం గుండా అతిపెద్ద హాలులోకి ప్రవేశిస్తారు. సరిగ్గా ఎదురుగా బాబా పాలరాతి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. మందిరంలో ప్రవేశించిన మరుక్షణంలోనే భక్తులు బాబాను సజీవమూర్తిగా దర్శించుకున్న అనుభూతికి లోనవుతారు. బాబా స్వయంగా తమ కళ్ల ముందు నిలిచిన అనుభూతిని పొందిన భక్తులు ఆనంద పరవశులవుతారు. ఈ మందిరం సర్వమత సమానత్వానికి ప్రతీకగా భాసిల్లడం విశేషం. బాబా తలపై ఉన్న మందిర శిఖరం లోపలి వైపున సప్తవర్ణ శోభితమై ఉంటోంది. సరిగ్గా బాబా పాలరాతి విగ్రహం ముందు బాబా పంచలోహ ఉత్సవమూర్తి ఉంటోంది. నిత్యం ఈ ఉత్సవమూర్తికి అభిషేకం, అర్చన జరుగుతాయి. ప్రతి గురువారం బాబా మూల విరాట్టుకు అభిషేకం, ప్రత్యేక అర్చన జరుగుతాయి. అనునిత్యం మందిరాన్ని తెరిచిన తరువాత అర్చామూర్తికి అభిషేకం, అర్చన చేసిన తరువాత ప్రధాన విగ్రహానికి ధూపాన్ని సమర్పిస్తారు. ప్రధాన మండపంలో గోడలపై సాయి జీవిత చరిత్రకు చెందిన అంశాలతో కూడిన తైలవర్ణ చిత్రపటాలు కనిపిస్తాయి. ఈ చిత్రాల్లో సాయి సచ్చరిత్ర కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ మందిరంలో నిత్యం షిరిడీ సంప్రదాయంలో 4 హారతులు జరుగుతాయి. కాకడి హారతితో ఉదయం 5:15 బాబాను నిద్రలేపుతారు. కాకడ హారతి తర్వాత ఉదయం 7 గంటలకు బాబాకు అష్టోత్తర శతనామ పూజ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మళ్ళీ సాయంత్రం 6:15 సంధ్యాహారతి ఉంటుంది. రాత్రి 8:30 సేజ్ హారతి ఇచ్చి బాబాకు పవళింపు సేవ చేసి నిద్రపుచ్చి మందిరం తలుపులు మోస్తారు. ఈ మందిరాన్ని నిర్మించి ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తవుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు, సాయి భక్తులు ఈ మందిరానికి నిరంతరాయంగా పోటెత్తుతుంటారు. నిత్యం బాబా ఎదురుగా ఉన్న అతిపెద్ద హాల్లో బాబా సమక్షంలో గానసేవ చేసుకోవాలనుకునే భక్తులు భజనలు ఆలపిస్తుంటారు. ఇక్కడే అనేక సంగీత, సాహిత్య కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతాయి. ఈ మందిరంలో గురు పూర్ణిమ ఉత్సవాలను, వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి పర్వదినాన బాబా భక్తులు మందిరమంతా దీపాలు వెలిగించి పండుగను ఘనంగా జరుపుతారు. ప్రతి గురువారం మెట్ల కింద ఉన్న మెట్ల హాల్లో బాబాను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చిన దాదాపు 200 మంది భక్తులకు అన్నదానం చేస్తారు. హన్మగల్ అయత్నార్లో ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా మందిరం, ఈ యొక్క మందిరం 2012 26 డిసెంబర్ నాడు ప్రాణప్రతిష్ఠ చేయబడ్డది. భక్తులు తండోపదండాలుగా బాబా గారి మందిరానికి వచ్చి ఆశీర్వాదం పొంది మరి సకల సంతోషాలతో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడి కూడా సంతోషంగా ఉండడం ఒకటి. అదే రకంగా సంవత్సరంలో శ్రీరామనవమి, గురు పూర్ణిమి, బాబాగారి వార్షికోత్సవము, అనేక కార్యక్రమాలు భక్తుల ద్వారా ఈ యొక్క మందిరంలో ఎల్లవేళలా జరుగుతున్నాయి. భగవంతుని ఆశీస్సులు మా ప్రజలపైన ఎల్లవేళలా ఉండి మరి సుఖ సంతోషాలతో ఆశీర్వదించమని బాబాగారిని
మరొక్కసారి వేడుకుంటున్నాను. మందిరం దర్శన వేళలో నిత్యం ఉదయం 5:15 మందిరం తలుపులు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 1 బాబాకు రాజభోగాన్ని సమర్పించి మందిరం తలుపులు మూస్తారు. మళ్ళీ సాయంత్రం 5 మందిరం తలుపులు తెరుస్తారు. రాత్రి 8:50 బాబాకు హారతి ఇచ్చి పవళింపు సేవతో మందిరం తలుపులు మోస్తారు. ఇక ప్రయాణ సౌకర్యాలు. దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి బస్సు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు నేరుగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుండి హైత్నగర్కు నేరుగా సిటీ బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ నుండి ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా షిరిడీ సాయి మందిరానికి సులభంగా చేరుకోవచ్చు. తాను సమాధి చెందే వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది అందరికీ రక్షణగా నిలిచేది. తన దగ్గరికి వచ్చిన వారికి బాబా ఉపదేశాలు, ధర్మబోధలు చేసేవారు. తాను జీవించి ఉన్న కాలంలో చాలా మహత్తులు చూపించారు. స్వయంగా తన చేత్తోనే వండి అందరికీ ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. అందరికీ తలలో నాలుకగా జీవిస్తూనే తనను నమ్మిన వారిని ధర్మపదములో, సత్యపదములో నడిపించారు. ఆ మహనీయుడి మహిమలు ఈనాటికి ఆయనను నమ్మిన భక్తులకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ నమ్మకంతోనే భక్తులు నిరంతరాయంగా హైదరాబాద్ హయత్ నగర్లోని ఈ షిరిడీ సాయి మందిరానికి వస్తున్నారు. ఇవి ఈ మందిరం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓంకార రూపా ఓ సాయి బాబా, ఓంకార రూపా ఓ సాయి బాబా, ఓంకార రూపా ఓ సాయి బాబా, వందనమయ్యా సుందరమా, జై గురునాథ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.